హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చూడండి, మా పరిస్థితి ఇది. మా గంగపుత్రుల పరిస్థితి. గంగపుత్రులు అంటే మేము సముద్రంలో వేటకెళ్తాం కాబట్టి మమ్మల్ని గంగపుత్రులు అంటారు. అలాగే మా పరిస్థితి ఇదేనండి. వేరే అవకాశం ఏమీ లేదు. బయట వాళ్ళంటే వేరే వాళ్ళగా మేము బయటికి వెళ్ళి వెల్డింగ్ అని, పెయింటింగ్ అని, సిమెంట్ పని అని, ఆ పని మాకు చేత కాదండి. ఎందుకంటే మాకు రాదు. మా తాతలకి మా తండ్రులకు నేర్పించింది ఇదే. మా తండ్రులు మాకు నేర్పించింది ఇదే, సముద్రంలో వేటే. సముద్రంలో వేటకెళ్తే చేస్తామో తెలీదు, బతుకుతామో తెలీదు. లోనకెళ్ళి తిరిగి వస్తామో తెలీదు, రామో తెలీదు. ఇంటికాడోళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారు వేటకి వెళ్ళాలని. సముద్రంలో కెరటాలు కాదని పోరాడి వెళ్ళాలండి. మా పని అది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ వేటకెళ్ళి చేపలు పడినా సరే, చేపలు పడినా రేటు ఉంటాయో తెలియదు, రేటు ఉండవో తెలియదు. అది మా పరిస్థితి. చేపలు ఉన్నప్పుడు రేటు ఉండవు, రేటు ఉన్నప్పుడు చేపలు పడవు. అది మా పరిస్థితి. ఒకసారి డీజిల్కి కూడా రాలని పరిస్థితి. ఒకసారి పెట్టుకెళ్ళిన రేషన్కి కూడా ఉండవు. ఒక్కొక్కసారి వారం రోజులకి వెళ్తాం, ఒక రోజు 3 రోజులకి వెళ్తాం. ఒక్కొక్కసారి ఒక రోజున ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వేటకెళ్ళి వచ్చేసేది ఉంటుంది. సీజన్ బట్టి అంటే చేపలు పడే దాన్ని బట్టి వెళ్తాం అన్నమాట. చేపలు పడినట్టుకైతే ఒక్కొక్కసారి ఏ రోజు ఆ రోజు, లేదు పడట్లేదు కొద్ది పెద్ద పెద్ద చేపలకు వెళ్ళేట్టుకైతే 3 రోజులు 2 రోజులు వేటకి వెళ్తాం. తోటకి వెళ్తాం, వలలకి వెళ్తాం. అంటే సీజన్ బట్టి ఏ పడితే అది. ఇది మా పరిస్థితి అండి. బోర్డు చూసి అటు ఇటు తిప్పుకోవాలండి. కలర్స్లో ఎవరు ఎక్కువ ఉంటారు, ఒకరికొకరు అంటే చేపలు పడిపోయి సాయం ఎక్కువ చేసుకుంటారు. ఇప్పుడు చేపలు పడ్డాయి కాబట్టి ఎవరి పని వాళ్ళకి సరిపోద్ది అనమాట. ఇదండి, చేపలు పడ్డాయి కానీ చూడండి, అంటే ఒకరికొకరు సాయం చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరి పని వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. ముగ్గురు వెళ్తాం వేటకి, 6 బాగంటే 6 వెళ్తాం. అవేనండి మా బోట్లు అవి ఉన్నాయి కదా. బోట్లు అంటే తప్పలు అంటాం మేము, ముక్కు బోట్లు అంటాం. అంటే అందులో మేము వేటకెళ్ళేది. పొద్దున్న చీకటితో 3 గంటలకు అలా వెళ్ళి దిగామండి. వేటకెళ్ళి వచ్చేసాం అనమాట. వచ్చేస్తే చేపలు పడ్డాయి. ఇవి కానాకడతలు పడ్డాయండి. కానాకడతలు పడ్డాయి కానీ చిన్నవి పడ్డాయి అనమాట, పెద్దవి కాదు. కానాకడతలు చిన్నవి. మేము సముద్రాన్ని ఏర్పాటు చేసుకున్న హౌస్ లాంటిదండి. అంటే వలలు అవి పెట్టుకోవడానికి, వేటకెళ్ళడానికి తాళ్ళు వలలు పెడతాం కదండి. అవి చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేసుకుని అందులో పెడతాం అనమాట. ఇవి మేము పెట్టుకెళ్ళే బాక్సులు, ఐస్ బాక్సులు అండి. ఇవి ఐస్ అది